హలో అండి. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అందరికీ. నిన్న ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మా పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్స్‌లో ఉన్న పిల్లలందరూ కలిసి వాళ్ళు ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. అందరూ వాళ్ళకు తగినట్టుగా 30, 40 రూపీస్ అలా కలెక్ట్ చేసుకొని బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకొని కేక్ ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటే, నేను ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసిస్తానులే అనేసి అప్పటికప్పుడే ఆ రోజే కేక్‌నైతే ప్రిపేర్ చేశాను. కేక్ అయితే ఈ విధంగా వచ్చింది. వాళ్ళతో ఉన్న డబ్బులతో ఈ విధంగా చాక్లెట్స్ అవి కొనుక్కున్నారు. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి కేక్ ఎలా ఉందని వాళ్ళకడిగాను నేను. ఎట్లుంది కేక్? బాగుందా? ఎన్ని మార్క్స్ ఇస్తారు? 1000 మార్క్స్ ఇస్తామన్నారు. మరి కేక్ ప్రిపరేషన్ చూసిద్దాం. ముందుగా వాటర్‌ని వేడి చేసి, వేడి వాటర్‌ని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులో హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్, ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌ని ఏదైనా వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ వేసుకొని ఈ వాటర్‌లో కాఫీ పౌడర్ మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇది బాగా కలిసిపోయాక నేను 100 ml వరకు అంటే హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయని కూడా ఈ విధంగా రసాన్ని పిండుకోవాలి. ఇది మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే పాలు విరిగినట్టుగా అవుతాయి. దీని ప్లేస్‌లో పాలు, నిమ్మకాయ ప్లేస్‌లో డైరెక్ట్‌గా పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి హాఫ్ కప్పు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్‌లో బటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి కలిపేసి దీన్ని ఒక మిక్సీ జార్‌లో కానీ బ్లెండర్ ఉంటే బ్లెండర్‌తోనైనా బ్లెండ్ చేసుకోవాలి. నేను దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం మిక్సీ పట్టాక ఒక క్రీమ్ లాగా వస్తుందన్నమాట. థిక్‌గా క్రీమీ లేయర్ లాగా రావాలి. చూడండి ఈ విధంగా క్రీమ్ లాగా వచ్చింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం పిండిలు యాడ్ చేసుకుందాం. నేను ఒక కప్పు మైదా పిండిని ఈ విధంగా జల్లించి వేసుకుంటున్నాను. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి. పిల్లలు చాక్లెట్ కేక్ అడిగారు కాబట్టి ఇందులో కోకో పౌడర్ యాడ్ చేయాలి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ లేదు. ఓరియో బిస్కెట్స్‌ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఆ ఓరియో బిస్కెట్స్‌ని మిక్సీ పడితే చూడండి అది అస్సలు దిగట్లేదు. ఈ విధంగా అయితే వచ్చినంత వరకు వేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్‌లో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ పౌడర్ కరెక్ట్‌గా సరిపోలేదు కాబట్టి ఈ కలర్‌లో ఉందండి. ఇంకాస్త ఉంటుంటే ఇది చాక్లెట్ కలర్‌లో వచ్చేది. నాకు పిండి కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఇంకాస్త పాలను యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొక గిన్నెలోకి టర్న్ చేయాలి. ఒక గిన్నెకి మనం బేక్ చేసుకునే గిన్నెకి బటర్ వేసి దానిపైన ఒక పిండినంతా పూసి అందులోకి ఈ పిండినంతా వేసేసి ఒకసారి ఈ విధంగా గిన్నెని కదిలిచ్చేసి ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాన్ని వేడి చేసి దాని లోపల ఒక స్టాండ్ నుంచి ఇప్పుడు ఈ పిండి గిన్నెని కూడా అందులోకి ఇచ్చి దానిపైన మూతను పెట్టి ఈ పెద్ద గిన్నె పైన మరొక మూతను పెట్టాలి. ఇలా పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 40 మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి. నేను 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను. చూడండి కొంచెం పిండి పిండిగా ఉంది కదా! మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ 10 మినిట్స్ వరకు పెట్టేసి చూశాను. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చేసింది. మొత్తానికి నేను 45 మినిట్స్ అయితే పెట్టాను. 45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇది మొత్తం చల్లారిపోవాలి. మొత్తం చల్లారాక చాకుతో ఈ విధంగా చుట్టూ అనేస్తే మనకి ఈజీగా కేక్ అనేది బయటకొస్తుంది. చూడండి కేక్ అనేది ఈ విధంగా వచ్చింది నాకు.
దీన్ని నేను జస్ట్ ఇంట్లో ఉన్న న్యూటెల్లా క్రీమ్ తోటి ఆ క్రీమ్ పూయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఒక దారం తీసుకొని కరెక్ట్‌గా ఈ విధంగా 2 లేయర్స్‌గా డివైడ్ చేసుకున్నా. ఈ విధంగా దారంతో అంటే కరెక్ట్‌గా వస్తుంది. 2 లేయర్స్‌గా డివైడ్ చేసుకొని దీనిపైన షుగర్ వాటర్‌ని ఈ విధంగా స్ప్రెడ్ చేశాను. షుగర్ వాటర్ అంటే జస్ట్ వాటర్‌లో షుగర్ వేసి వేడి చేయడమే. షుగర్ వాటర్‌ని వేసాక ఇందులో దీనిపైన న్యూటెల్లా చాక్లెట్ క్రీమ్‌నైతే పూసి దానిపైన మరొక లేయర్‌ని పెట్టి మళ్ళీ ఒక లేయర్ పైన కూడా ఈ విధంగా చాక్లెట్ క్రీమ్‌నైతే మొత్తం పూసి దీనిపైన డైరీ మిల్క్ చాక్లెట్‌ని ఈ విధంగా వేసుకున్నా. ఇంకా మిగిలిన చాక్లెట్ ముక్కల్ని ఈ విధంగా పెట్టేశాను. అంతే అండి. అప్పటికప్పుడు అనుకోని ప్రిపేర్ చేశాను కాబట్టి వేరే ఐటెమ్స్ అన్నీ ఏం తెప్పియకుండా పిల్లలకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ప్రిపేర్ చేసిచ్చాను.